నమస్తే, నేను మీ అర్చన. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు. కానీ అందులో కొందరు మాత్రం తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుంటారు. అందులో ఒకరే ఆర్తి అగర్వాల్ గారు. 2001వ సంవత్సరంలో నువ్వు నాకు నచ్చావు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎందరో టాప్ హీరోలతోని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి 2015వ సంవత్సరంలో మరణించారు. ఆర్తి అగర్వాల్ గారి మరణం గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఆవిడ బాగా లావయ్యారు కదా, తగ్గడానికి సర్జరీ చేయించుకున్నారు, అది బెడ్స్ కొట్టింది, చనిపోయారు అంతే అని చెప్పేస్తుంటారు. కానీ ఆవిడ ఫస్ట్ నుండి అలా లేరు కదా, చాలా స్లిమ్ గా ఫిట్ గా ఉండేవాళ్ళు. అలాంటి మనిషి అంతలా లావ్ అవ్వడానికి, అలాగే ఆవిడ మరణానికి దారితీసిన పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు నాకు నచ్చావు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అవకాశాలు ఆర్తి అగర్వాల్ గారిని వెతుక్కుంటూ వచ్చాయి. అందులో ఒకటే నువ్వు లేక నేను లేను సినిమా. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ గారు తరుణ్ కి జోడీగా నటించారు. ఈ సినిమా ద్వారానే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో అదే సీరియస్ రిలేషన్షిప్ గా మారింది. ఆ క్రమంలోనే ఆర్తి అగర్వాల్ గారికి 2 సార్లు అబార్షన్ కూడా అయింది. వీళ్ళ విషయం ఇంట్లో తెలిసాక హీరో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఈవిడ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసి ఎప్పుడేం చేసుకుంటుందో తెలియని ఒక మనిషికి ఆఫర్ ఇచ్చి రిస్క్ చేయలేం కదా అని ఏ ప్రొడ్యూసర్స్ కూడా ఈవిడకి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రెండు అనుకున్నట్టుగా లేకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లారు. ఆ టైంలో యూజ్ చేసిన మందుల కారణంగా ఆవిడ బాగా లావయ్యారు కూడా. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ తనని అమెరికా తీసుకెళ్లి అక్కడే ఉజ్వల్ అనే ఒక గుజరాతీ అతనితో పెళ్లి చేశారు. మనస్పర్ధల కారణంగా 2 ఏళ్లలోనే విడాకులు కూడా తీసుకున్నారు. ఇక సినిమాల్లోనే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి గోరింటాకు, దీపావళి వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులు కానీ ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆవిడని బాడీ షేమింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో చేసేదేం లేక లైపోసెక్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం న్యూజెర్సీ వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక సర్జరీ అయిన 2 రోజులకి హార్ట్ అటాక్ తో చనిపోయారు. చనిపోయే టైంకి ఆవిడకి కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అని కొన్ని నార్మ్స్ ఉన్నాయి కదా, హైట్ ఉండాలి, సన్నగా ఉండాలి, లా ఉండకూడదు, పొట్టిగా ఉండకూడదని. ఇటువంటి నార్మ్స్ కనుక లేకపోయి ఉంటే ఆవిడ లైపోసెక్షన్ కి వెళ్లకుండా ఉండేవాళ్ళేమో. మనిషి బతుకున్నప్పుడేమో చాలా చిన్న చూపు చూస్తాం, హేళన చేస్తాం, బాడీ షేమింగ్ చేస్తాం. చనిపోగానే ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఆర్తి అగర్వాల్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.